అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచర్, బాలత్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్వి సుధా గారు. మరి ప్రతి నెల లాగానే మనం ఈ నెల కూడా ఈ అక్టోబర్ లో మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఎలా ఉండాలి అనేది వివరించడానికి మేడం మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు, నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు ఒకసారి వివరించండి. ఎప్పటికైనా లైఫ్ అంటే మిశ్రమమే, అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి. ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలైనా సరే, ఏ నెల ఫలితాలైనా సరే, చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు, మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని. అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట. గ్రహస్థితి తెలియకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ కింద అయిపోతుంది. ఎవరైనా చెప్పేయచ్చు. అంటే నీ మొహం చూసి మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు, ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే. ఇప్పుడు కొయ్య వాళ్ళు చెప్తారు, అలా అవుతుంది. సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి. మీ జాతకం ఒకటి, కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, మనం చెప్పలేము అలాగా. సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి, ఏ డిగ్రీలో ఉంటాయి, ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట. కానీ మనం ఏంటంటే 9 గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం 9 గ్రహాలు 12 రాసులు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ 12 రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట. సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది, ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం. నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట. శనీశ్వరుడు ఎందుకు అంటున్నామంటే ఆయనే ఆయుకారకుడు, కర్మకు కూడా ఆయనే కారకుడు. కర్మ అంటే ఏంటి? మనం చేసే పనే మనకి కర్మ. దాంతో పాటే మనకి రిటర్న్స్ వస్తాయి, దాంతో పాటే మనకి బాధలు వస్తాయి. అంటే రోజువారు మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. నవంబర్ 28 కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉంది, ఇప్పుడేమో కుంభరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ బెనిఫిట్ గ్రహం అని చెప్పేది, బలంగా ఒక చోట కూర్చుంటారు, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం. సో గురువు ఏంటంటే ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన ఈ నెల 18th అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆయన ఎగ్జాల్టేషన్కి వస్తారు, అంటే ఉచ్చ స్థితికి వస్తారు అనమాట. కుజగ్రహం గురించి, కుజుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. తుల నుంచి 27th అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో సింహంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్, మనకి అన్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాము. సూర్యగ్రహం, సూర్యగ్రహం ఏమో మనకి 17th అక్టోబర్ కి తులకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు. శుక్రుడేమో కన్యకి 9th అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట. ప్రస్తుతం వీనస్ కేతు కలయిక మనకి సింహంలో ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే డెబిలిటేషన్ కి వెళ్తున్నారు. అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ అవుతారు అనమాట. సో 17th అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బుధ గ్రహం గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన 3rd అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 24th అక్టోబర్ కి వృశ్చికానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఇవి గ్రహస్థితులు. సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తుంది జూపిటర్, అలాగే సన్ డెబిలిటేషన్ కి వెళ్తోంది. సో ఇవేంటంటే మనం చూసాము అంటే 12 రాసుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుంది అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే సింహ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది, అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే
కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది, ధనుర్కి బాగుంటుంది, మకరానికి కూడా బాగుంటుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు. అలాగే వీనస్ మనం చూసాము అంటే 6th హౌస్కి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి, కన్యకి వెళ్తున్నారు, కానీ 5th హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుంటది అనమాట. ఏవే రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మేడం, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే మనం ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జూపిటర్ 9th కి వచ్చాడంటే తప్పక ఏంటంటే చూపు ఉంటుంది. ఓకే, సో మంచి ఫలితాలు చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి మనకి కుజుడు అయ్యాడు. కుజుడు 12వ ఇంట్లో అంటే తులలో ఉన్నారు, తర్వాత ఈ రాశికి వస్తున్నారు అనమాట. సో తప్పక ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి, శ్రమ విపరీతంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే సడన్ గా ఏదో ఒక ఎలా చెప్పాలంటే మనం చెడు మాట అనకూడదు, కానీ కొన్ని ఏంటంటే ఇబ్బందులు వచ్చే, అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ కెరియర్ పాత్రలో. ఓకే, అలాగే మనం చూసాము అంటే మనకి శని ఏంటంటే 3rd and 4th లార్డ్ 5th లో ఉన్నాడు. లక్ కొంతవరకు ఫేవర్ అయినప్పటికీను శ్రమ అనేది చాలా చాలా అధికం. అండ్ ఎస్పెషలీ ఇన్వెంటర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే సైంటిఫిక్ పీపుల్ కానీ, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేతు 10వ ఇంట్లో ఉన్నాడు అనమాట. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు మందులు కానీ ఇవన్నీ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్, ప్రైసెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అంటే కూడా కొన్ని అడ్డంగాలు వచ్చాయి. అంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీస్లో కొంతవరకు దిగజారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ మనకేంటి ఐటీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, అలాగే ఏంటంటే మనకి హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. 4th లో రాహు ఉన్నాడు కనుక తప్పక కొంతవరకు ఏంటంటే ఉన్నది పెట్టుకుని ఈ మంత్ అంతా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎక్కువ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే మన 1-2 సార్లు ఆలోచించుకుని ఏదైనా సరే బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని చెప్పడం అనమాట. అలాగే ఏంటంటే కోపతాపాలు కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువ అవుతాయి, ఎందుకంటే మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ లో కూడా, ప్రొఫెషనల్ గా కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కనుక తప్పక జాగ్రత్త పడడం, ఎస్పెషలీ ఏంటంటే మనకి పర్సనల్ డెవలప్మెంట్ మీద. అందుకనే మనం ఒక పూజలు కానీ, ఒక జపాలు కానీ ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఎవరైతే రెడీగా ఉన్నారో మ్యారేజ్ చేసుకోవడానికి, అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. వీళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది అనమాట. మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి, ఎందుకంటే గురుబలం కొంతవరకు పర్లేదు. కానీ ఏంటంటే ఇది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఏంటంటే ఈ నెల అంటే ఏంటి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఏదైనా ముందడుగు వేయడం మంచిదే, అందులో దూరిపోవడం అనేది మంచిది. అందుకనే నేను ఇందాక చెప్పిన తొందరపాటు నిర్ణయాలు అనేది మనం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో వివరించండి. ఆల్రెడీ నేను చెప్పినట్టు ఐటీ సెక్టర్ లో కొంచెం దిగజారే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఆల్సో ఏంటంటే మనం అనుకున్నది సాధించలేకపోవడం మూలాన్ని కొంత ఇబ్బందులు పడడం అనేది కనిపిస్తుంది. సో దాంట్లో కూడా జాగ్రత్త పడడం, పరిహారాలు చేయడం మంచిది. ఓకే, మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిహారాలు చెప్తారు? వృశ్చిక రాశి వాళ్ళకి మంగళవారం తప్పక మనం నవరాత్రుల్లో ఉన్నాము, దేవిని కొలవడం, అలాగే ఏంటంటే దుర్గాదేవిని కొలవడం, ఎర్ర పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. అలాగే మంగళవారం మనకి ఏంటంటే ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం మంచిది అనమాట. అలాగే ఏంటంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఎస్పెషల్లీ లేడీస్, మన గురువులు ఉంటారు కదా, విమెన్ గురువుస్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, వాళ్ళు చెప్పింది చేయడము, అందరితోనూ రెస్పెక్ట్ఫుల్ గా ఉండడం అనేది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అక్టోబర్ గురించి. అక్టోబర్ నెల ఫలితాలు ఒక్కొక్క రాశి వారిగాను. అంటే ఏంటంటే ఇవంతా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ అన్నమాట. ఎవరికైనా కావాలి జాతక రీత్యా ప్రెడిక్షన్స్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం. ఎస్పెషలీ కింద ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు, అలాగే నంబర్ కూడా ఇచ్చున్నారు.
తప్పక సంప్రదించండి. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్స్ అంతా మారిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఒక గ్రహం గురించే మాట్లాడడం. అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే దాని రాశి అన్నాం అనమాట. సో రాశి వారిగానే మనం మాట్లాడుకున్నాము. సో మిగతా గ్రహాలన్నీ కూడా మనం చూసుకోవాలి, వాటి పరిస్థితి చూసుకోవాలి, అలాగే 12 రాసులు చూసుకోవాలి, 12 భావాలు చూసుకోవాలి. అలాగే ఏంటంటే గ్రహ మైత్రి అంటే ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు మాట్లాడుకుంటున్నాయి, ఏ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత బలంతో ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని దశా సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు దశ జరిగేది, ఇప్పుడు ఏం టైం జరుగుతోంది, అవన్నీ చూసుకుని మళ్ళీ గోచారం చూసుకుని మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, జాతకం చూసుకున్నప్పుడే. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడే జరుగుతుంది అనమాట. అది కూడా ఏంటంటే మనం మన దగ్గరికి రాకపోయినా ఎవరో ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి జాతకం అంటే అస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుని పరిహారాలు చేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి, లైఫ్లో ఎవరైనా పైకి రావాలని అనుకుంటారు. సో తప్పక మీరు పైకి రావాలి, మీరు గోల్ సాధించాలి, పాజిటివ్గా ఉండాలి, అన్నీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అంటే తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దానికి తగ్గట్టే మనం ఏంటంటే జాతిరత్నాలు ఇవ్వాలా, జపాలు ఇవ్వాలా, పూజలు చేయాలా, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో తప్పక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ జాతక రీత్యా మీకు పరిహారాలు కావాలి, అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి.